ఆ టైంకి అంటే నాకు తెలిసి పెట్టిన ఖర్చు తిరిగి రావటం అనేది గగనం అవుతున్న రోజుల్లో మీరు పెట్టిన ప్రతి ప్రాజెక్టు మీకు ప్రాఫిట్లు తెచ్చిపెట్టింది. ప్లస్ మీరు ఇందాక చెప్పినట్టు మీరు ఏ కాన్సెప్ట్ చేసినా హ్యూజ్ ఆడియన్స్ ప్రజెన్స్ ఉంది, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. అంత అప్లాజ్ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు సైలెంట్ అయిపోయాను? అంటే ఏదో ఒక బలమైన రీజన్ అయితే ఉండాలిగా. సో ఒక రీజన్ ఏంటంటే ఆ డిజిటల్ ఎరాలోకి మూవ్ అయినప్పుడు క్లారిటీ లేక, అంటే అసలు దీని సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏంటి. మ్యూజిక్ వరల్డ్స్ ఉండేవి గుర్తుంది కదండి, సంగీత్ సాగర్లు, మ్యూజిక్ వరల్డ్, ఇవన్నీ షాపులు ఉండేవి, సుప్రీం ఆడియో అని అవన్నీ స్టోర్స్ ఉండేవి అన్ని చోట్ల. కెసెట్లు దొరికేవి, ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా కెసెట్లు సీడీలు దొరికేవి. అది కాస్త షట్ అయిపోయింది, ఆ సిస్టమ్ అనేది షట్ అయిపోయింది. హౌ డు యూ వాట్ ఈస్ ద రెవెన్యూ మోడల్ అనేది అర్థం కావటానికి ఒక 1-2 years పట్టింది ఆ ఇండస్ట్రీకే. ఓకే. అండ్ ఆ ఇండస్ట్రీ వెనక్కి అర్థమయ్యే టైం కల్లా నేను కొంచెం బ్రేక్ తీసేసుకున్నా, ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయా అప్పటికి. ఓకే, కొన్ని రోజులు ఆగుదాం, ఇది సెటిల్ అయ్యాక తర్వాత నాకు అనిపించినప్పుడు చేద్దాం. అది ఒక రకంగా చెప్పాలంటే అండి, ఒక చిన్న అదృష్టం అనే చెప్పొచ్చు. వేర్ ఐ కుడ్ డిసైడ్ దట్ ఇవాళ వద్దు, రేపు చేస్తా. చాలాసార్లు ఆ చాయిస్ మన చేతిలో ఉండదు కదండి. అండ్ అది ఉట్టి డబ్బులతో వచ్చేదే కాదు, మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి. ఆ లక్ వల్ల ఐ కుడ్ సే ఓకే, ప్రస్తుతం బ్రేక్ అనుకున్నా. బ్రేకా ఇంకా చాలు, ఇది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్కి మూవ్ అవుదామా అనుకున్నానా కూడా నాకు క్లారిటీ లేదు. బట్ నెక్స్ట్ ఏమీ ప్లాన్ లేదు, ఎందుకంటే మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా వద్దనుకున్నా ఆ టైంకి. సో వద్దనుకున్నాక మ్యూజిక్ ఊరికే చేసి కాన్సర్ట్ చేయకుండా వాట్ am I డూయింగ్ ఇట్ ఫర్? అండ్ నాకు లైవ్ షోస్ ఆ ఎనర్జీ చాలా ఇష్టం అండి. అంటే ఐ రియలీ, నాకు స్టేజ్ మీద ఉండటం అనేది వైల్ పర్ఫార్మింగ్ ఈజ్ అ గ్రేట్ హై. సో ఆ మూమెంట్ వద్దనుకున్న దాన్ని ఇప్పుడు కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం అన్న ఉద్దేశంతో యాక్చువల్లీ తీసుకున్నా. అంతకు మించి పెద్ద కారణం ఏమీ లేదు. నా స్పిరిచువల్ మ్యూజిక్ ఆ జర్నీ కూడా ఐ థాట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ ఐ ఫెల్ట్ కావాలి అని అనిపించింది, అది చేశాను. సో ఆ ఆనందం 2009లో కదా మీ స్పిరిచువల్ జర్నీ? 11 అంటే జర్నీ స్టార్ట్ అయింది 9లో కొంచెం డీపర్గా, బట్ 11లో మ్యూజిక్ చేశాను. ఆ తర్వాత 15లో అనిపించింది చేయాలని, అలా ఒక పాట చేశాను, ఇంక వదిలేసా అక్కడతో. బట్ 25కి కారణం ఏంటంటే వరల్డ్ టూర్ మీద వెళ్దామని ఒక థాట్. అండ్ దానికి ఐ వాంటెడ్ టు మేక్ లైక్ అ నైస్ కమ్ బ్యాక్ విత్ మొత్తం మెమరీస్ అంతా రీలివ్ చేసి రీవిజిట్ చేద్దాం అన్న కోరికతో